తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధికి క్రమబద్దీకరించేందుకు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లనన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ దేవిక. తెలంగాణలోని కేబినెట్ సంబంధించిన విస్తరణ కార్యక్రమంలో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, దానికి సంబంధించిన విషయాలలో అనేక విషయాలని అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమాల భాగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ముందస్తుగానే ప్రజలకు కానీ సంబంధించినటువంటి చేరువ కావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా ముందుకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక సంక్షేమ పథకాల బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికే పూర్తిగా ఒక బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తూ పూర్తి సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.